బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? బిర్యానీ పేరు చెప్తేనే ఎవరికైనా నోరూరుతుంది. వేడి వేడిగా బిర్యానీ తింటుంటే వచ్చే మజాయే వేరు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే మరీను. ఈ పేరు వరల్డ్ వైడ్ ఫేమస్. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిర్యానీ పైన హైదరాబాద్ ముద్ర బలంగా ఉంది. కానీ బిర్యానీ మాత్రం హైదరాబాద్ది కాదట. అయితే అసలు బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారు? అది ఎలా ప్రచారంలోకి వచ్చింది? హైదరాబాద్ బిర్యానీ ఎందుకు అంత ఫేమస్ అయింది? ఇప్పుడు తెలుసుకుందాం. బిర్యానీ భారత్లో పుట్టిందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బిర్యానీ మన దేశ వంటకం కాదు. అది పుట్టింది పరాయి గడ్డ మీద. ఇక బిర్యానీ చరిత్ర విషయానికి వస్తే దీన్ని మొదటిగా 1398లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్ తయారు చేయించాడట. ఓ కుండలో బియ్యం, మసాలాలు, మాంసం అన్నీ వేసి ఉడికిస్తే బిర్యానీ తయారైందట. దీన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అరబ్ వర్తకులు మన దేశానికి తెచ్చారని అంటారు. వాళ్ళు దీన్ని వన్సురు అని తమిళ పేరుతో పిలిచేవారట. దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులు, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి బిర్యానీ మన దేశంలోకి ప్రవేశించింది అన్నది ఎక్కువ మంది చెప్పే మాట. ఇక హైదరాబాద్ను పాలించిన నవాబులు ఇరాన్ నుంచి బిర్యానీని మన నగరానికి తెచ్చారని చాలా మంది చెబుతారు. మధ్య ఆసియాలో బిర్యానీ లాంటి వంటకాన్ని వండేవారు. దానికి సిండ్రెల్లా ఆఫ్ సెంట్రల్ ఏషియన్ పిలాఫ్ అని పేరు. అయితే ఇది పులావ్ రుచిని కలిగి ఉంటుందట. ఇదే బిర్యానీలా మారి భారత్కు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే నిజానికి పులావ్ వేరు, బిర్యానీ వేరు. బిర్యానీ అన్న పదం బిరించి బిర్యాన్ అని పర్షియన్ పదం నుంచి వచ్చింది. అందుకే కొందరు బిర్యానీ ఇరాన్లో పుట్టిందని నమ్ముతారు. బిర్యానీ అంటే పర్షియా భాషలో ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ అని అర్థం. అంటే వండటానికి ముందు ఫ్రై చేయడం. బిర్యానీ కూడా దాదాపుగా అలాగే చేస్తారు. ఇరాన్లో దమ్ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలాసేపు ఉడికిస్తారు. తర్వాత దానిపై అన్నం, సుగంధ ద్రవ్యాలు వేసి బిర్యానీ వండుతారు. ఇరాన్లో ఒకప్పుడు బిర్యానీని బాగా వండినా రాను రాను దానికి అక్కడ ప్రాచుర్యం తగ్గిపోయింది. దీంతో అక్కడ బిర్యానీ వండటమే మానేశారు. మరోవైపు భారత్లో మాత్రం బిర్యానీకి బాగా క్రేజ్ పెరిగింది. ఈ వంటకం భారతీయులకు బాగా నచ్చింది. రోజు రోజుకి దీని ప్రాచుర్యం పెరిగిపోయింది. మొదట్లో నవాబుల కుటుంబాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే బిర్యానీని వండేవారట. కానీ క్రమంగా ప్రజలకు కూడా దాన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు బిర్యానీ తయారీలో ఎన్నో మార్పులు జరిగాయి. బిర్యానీ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ను పాలించిన నిజాం నవాబులు బిర్యానీని ప్రత్యేకంగా వండించుకునేవారు. అలా నిజాం నవాబుల కాలంలో బిర్యానీ బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్ బిర్యానీ ఇంకా పాపులర్ అయింది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్లో బిర్యానీ రుచే వేరు. హైదరాబాద్ బిర్యానీ అనే బ్రాండ్ పేరుతో నగరంలో ఎన్నో హోటళ్లు, బిర్యానీ సెంటర్లు అడుగడుగునా కనిపిస్తుంటాయి. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో బిర్యానీని ప్రత్యేకంగానే చేస్తారు. ఒక్కో దానికి ఒక్కో రుచి. అందుకే అందరూ దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. ధనవంతుల నుంచి పేదవాళ్లకు కూడా ఈ బిర్యానీ అందుబాటు ధరల్లోనే ఉండటంతో నాన్ వెజ్ ప్రియులందరికీ ఫేవరెట్ ఫుడ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.